పగలు ప్రతీకారాలు, పౌరుషాలు, పంతాలు, వేట కొడవళ్ళు, నాటు బాంబులు. అవే కాదు, రాగుసంగటి ముద్దలు, ఆత్మీయ పలకరింపులు. అనంతపురం జిల్లా అంటే సకలం సర్వం. ఇప్పుడు ఆ పౌరుషాల గడ్డపై మరో సమరం ఉత్కంఠ కలిగిస్తోంది. కత్తులు కాదు, మాటలతోనే ప్రత్యర్థిని చిత్తు చేసే వ్యూహాలు పదునెక్కుతున్నాయి. అందులోనూ తాడిపత్రిలో హోరాహోరీ యుద్ధమే జరుగుతోంది. రెండు కుటుంబాల మధ్య 4 దశాబ్దాల శత్రుత్వానికి పరాకాష్ఠగా రణక్షేత్రం సాగుతోంది. తాడిపత్రిపై సెగ్మెంట్ స్పెషల్ చూద్దాం. మా కొలీగ్ రాజు అందిస్తారు. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం. ఆ నియోజకవర్గాన్ని ఒక సంస్థానం అంటారు, నియంతృత్వ రాజ్యం అంటారు. దశాబ్దాలుగా అక్కడ వారు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంత గొడవకైనా, ఎవరితో రగడకైనా సిద్ధమంటారు ఆ పాలకులు. ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సకల సైన్యాన్ని మోహరిస్తే కనీసం గడపనైనా తొక్కలేరంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే తెగేసి చెబుతున్నారు. ఇప్పుడు తన కొడుకును రాజకీయ అరంగేట్రం చేయిస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో అర్థమైంది కదా? అవును, తాడిపత్రి. జేసీ కుటుంబానికి అడ్డా. ఇప్పుడు ఆ అడ్డాను అడ్డంగా తీసేసి జెండా పాతుతామని వైసీపీ అభ్యర్థి తెగేసి చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో అత్యంత ఉత్కంఠ రేపుతున్న తాడిపత్రి నియోజకవర్గంపై స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. 2 కుటుంబాలు, ఒక సామాజిక వర్గం, 40 ఏళ్ల శత్రుత్వం. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికలు ఇప్పుడు ఆ 2 కుటుంబాల మధ్య యుద్ధాన్ని తలపిస్తున్నాయి. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ వారసుడు జేసీ అస్మిత్ రెడ్డి బరిలోకి దిగుతూ ఉండగా వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి సై అంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,20,818 మంది. సామాజిక వర్గాల వారీగా గణాంకాలు పరిశీలిస్తే రెడ్డిలు 40,000, ఎస్సీలు 25,500, మైనారిటీలు 17,000, వాల్మీకి 14,000, యాదవులు 14,500, కమ్మ 14,000, ఇక పద్మశాలీలు ఇతరులు 20,000. తాడిపత్రిలో అత్యధికంగా 40,000 రెడ్డి ఓట్లు ఉన్నాయి. ప్రస్తుత టీడీపీ, వైసీపీ అభ్యర్థులిద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. దీంతో రెడ్డి ఓట్లు 2గా చీలిపోతూ ఉండగా మిగతా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అభ్యర్థుల బలాబలాలను పరిశీలిద్దాం. తెలుగుదేశం అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి నుంచి మొదలు పెడదాం. జేసీ అస్మిత్ రెడ్డి బలాలు చూసుకుంటే తండ్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, పెదనాన్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అండ, అలాగే ఉన్నత విద్యావంతుడు కావడం, తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక బలహీనతలు రాజకీయాలకు కొత్త కావడం, తండ్రి సూచనలకు అనుగుణంగానే నడుచుకుంటారని వ్యాఖ్యానాలు, అలాగే తాడిపత్రి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. ఇక వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయానికి వస్తే బలాలు వరుసగా ఓడిపోతున్నారన్న సానుభూతి, అలాగే టీడీపీ నుంచి వైసీపీకి భారీ వలసలు, ప్రబోధానంద శిష్యుల నుంచి సహకారం. ఇక బలహీనతల విషయానికి వస్తే స్థానికేతరుడు కావడం, అలాగే పోలీస్ కేసులు ఉండడం ప్రతికూల అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇది తాడిపత్రి నియోజకవర్గంలో 2 ప్రధాన ప్రత్యర్థుల మధ్య యుద్ధం. గెలిచి తీరతానని టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి అంటుంటే, అటు వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి మాత్రం ఇక జేసీ కుటుంబానికి చెక్ పెడతామంటున్నారు. మరి జనం మధ్యలో ఉన్నదేంటి? ఎవరిని గెలిపిస్తారో చూడాలి.